ఏంటి ఇంత దూరం తీసుకొచ్చా? రా చెప్తా. ఈ పిల్ల సైకాలజీ ఏంటి ఇలా మారిపోయింది? గోడ పక్కకు రమ్మంటుంది ఏంటి? బాలాజీ. బాలాజీ. అంత గ్యాప్లు ఇచ్చి పిలవకు, నాకేంటో అయిపోతుంది. నా కోసం ఒక పని చేస్తావా? నీకోసం ఒక్క పని ఏంటి, 2-3 పనులు చేస్తా. ఏం చేయాలి చెప్పు? ఒకసారి అక్కడ వంగువా? నీకు ఇస్తావా? అవును. ఏం చేస్తావు? ఏంటి సొట్టపక్కల? చెప్పను, చేస్తాను. నేను మగధీరా. రాష అమ్మా, ఎందుకనే నువ్వు వంగమంది? ఇది మామూలు టైప్ కాదు, దోశ చూపెట్టి పెనం నాకిచ్చే రకం. అబ్బా, మీరు కడుగుతున్నారేంటి టైగర్ గారు? మీరు కడుగుతున్నారంటే నువ్వు గోడ దూకొచ్చావు కదా? వచ్చావు కదా అంటే వాడు నిన్ను ఆ టైప్ లో కొడుతున్నాడు, నన్ను ఈ టైప్ లో కొడుతున్నాడు. ఓ పని చేయి, నువ్వు అలా గోడ దూకుతూనే ఉండు, నేను ఇలా తుడుచుకుంటూనే ఉంటా. అవును, వాడు ఎక్కించుకోనన్నాడుగా, నువ్వెందుకు వచ్చావు? వాడు ఎక్కించుకోనా, నేను ఎక్కుదామని వచ్చా. ఏంటి, వాడు ఎక్కించుకోకపోతే నువ్వు ఎక్కేస్తావా? నువ్వు మామూలు దానివి కదే. ఏంటి డిక్కీలోనా? లే పెద్ద ప్లాన్ వేసావు కదా. రా బయటికి రా. ఐకి నీకు వాడు ఇచ్చాడు పెద్ద డిస్కీ. ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసావు? లేదండి. ఆల్రెడీ దిగేశాడు కదా. నార్మల్, నాకు తెలీదా? అంటే చంపేస్తావా ఏంటి? వాడు చేస్తే నేను ఎలా బతుకుతాను రా? పార్వతి కోసం దేవదాస్ తెగ తాగేశాడు. ఈ ద్రేవ కోసం ఈ పార్వతి కొంచెం కొట్టింది. నీ పేరు పార్వతి కాదు కదా. నువ్వు మూసుకో, మళ్ళీ కొట్టాననుకో పడతాయి. రేవా బాధలో ఉండి మందు కొడితే మర్చిపోవడానికి, ప్రేమలో ఉంటే ప్రేమలో ఉండి మందు కొడితే ధైర్యంగా పైకి చెప్పడానికి. ఐ లవ్ యూ. తీసుకెళ్ళు. అన్ని కొట్టాడని నువ్వు ఫీల్ అయ్యావా? నిన్న నేను కొట్టానని ఫీల్ అయ్యావా? నువ్వే ఫీల్ అవ్వలేదు. ద్రేవా కొడితే నేను ఎందుకు ఫీల్ అవుతాను రా? హలో దేవా, డబ్బు తీసుకున్నా, సెక్యూరిటీగా ఆ ఇంట్లో సెటిల్ అయ్యావు. పాపం నాకెప్పుడు అప్పగిస్తావు? ఫ్యామిలీ మొత్తాన్ని నమ్మించడానికి నాకు 10 రోజులు పట్టింది. ఒక పని ఒప్పుకున్నాక అది పూర్తి చేయడం ఈ దేవాకు అలవాటు. ఆదివారం సాయంత్రం 5 గంటలకి పాపని దగ్గర తీసుకొస్తాం. ఆదివారం మోక్ష దగ్గర నుంచి ఇంకా ఫోన్ రాలేదేంటి? వస్తే నా ముద్దుల మనోడితో ఫస్ట్ నేనే మాట్లాడతాను. వాడు నా వారసుడు, ముందు నేనే మాట్లాడతా. మావయ్య, వాడికి అమ్మ నేను, ముందు మాట్లాడే ఛాన్స్ ఎవరికి ఇవ్వను. ఆగండి. అమ్మమ్మలతో మాట్లాడే ట్రెండ్ పోయింది. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ తోనే మాట్లాడతాడు. కాబట్టి ముందు నేనే. నేను చిట్టి చెల్లిని కదా, అందుకని ముందు నాతోనే మాట్లాడతాడు కదా రియో. సరే. హలో చిన్న.
అన్ని తెలిసి కూడా మాతో ఆడుకుంటున్నారా? ఏమైంది సత్య? పొద్దుటి నుంచి బాబు ఫోన్ కోసం మేమందరం వెయిట్ చేస్తుంటే తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు? అది ఎలా చెప్పాలా అని. ఎలా చెప్పడం ఏంటండి? వాడిని చూసి నెల అయింది, ఇప్పుడేమో ఎక్స్కర్షన్ అట, 15 days వరకు రాడట. వాడిని నేను ఎప్పుడు చూడాలి, ఎప్పుడు మాట్లాడాలి? తల్లి మనసు మీరు అర్థం చేసుకోలేరు. దేవా, నా కొడుకును కాపాడి మాకు దగ్గర అయ్యావు. అలాగే శ్యామ్ చెప్పి దూరంగా ఉన్న మా మనవడిని కూడా మాకు దగ్గర చెయ్యవయ్యా. మా ఆవిడ తీసుకురమ్మంటుంది జోలపాడి నిద్రపోసడానికి కాదు, నేను కథలు చెప్పి కరువు తీసుకోవడానికి కాదు. వాడిని చూడాలని ఉందయ్యా, చాలా మిస్ అయిపోతున్నాం. అలాగే దేవా, దేవా సార్, నీకో విషయం చెప్పాలి. రాదేవా, ఇదే మోక్షరం. ఇప్పుడు చూడ్డానికి వాడు లేకపోయినా ఎప్పుడూ చూసుకోవాలని ఈ జ్ఞాపకాలు మిగిల్చి వెళ్ళాడు. ఫోన్ రాలేదని వాళ్ళు ఇంతగా ఫీల్ అవుతున్నారే, వాడు ప్రాణాలతోనే లేడని తెలిస్తే ఎంత ఫీల్ అవుతారు? ఇది వాడు గీసిన ఫ్యామిలీ బొమ్మ, కానీ దీంట్లో వాడే లేకుండా పోయాడు. అన్నిట్లో ఫస్ట్ ఉండేవాడు, కానీ చావులో కూడా ఫస్ట్ ఉంటాడని అనుకోలేదు. సార్, ఇక నాకు మిగిలింది అంజలి. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో దేవా, పాపను 5 గంటలకు తీసుకొస్తానన్నా. ఇప్పుడు టైం 4 అయింది. చెప్పిన టైంకి చెప్పిన చోటుకి చెప్పినట్టు తీసుకొస్తానని నీకు ముందే చెప్పాను. ఇక్కడే ఫోను. అంజలి, అంజలి, ఇదే లాస్ట్ ముద్ద, తినేసే. నీకు చదువు కంటే దీంతో ఆటలు ఎక్కువైపోయాయి. ఏ గ్రేడ్ నుంచి సీక్రెట్ పడిపోయావు. ముందు దీన్ని బయటకు పంపించేస్తే గానీ నీకు చదువు రాదు. ముందు దీన్ని తీసుకెళ్లి బ్లూ క్రాస్ లో ఇచ్చేయి. మళ్ళీ నాకు కనిపించకూడదు. అన్నయ్యని పంపించేశారు, ఇప్పుడు రీవన్ కూడా పంపించేస్తున్నారు. ఇంకా నాకు ఎవ్వరు ఉండరు ఆడుకోవడానికి. ఇష్టమైన వాటిని పిల్లలు దూరం చేస్తే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. అత్తయ్య, అతను సెక్యూరిటీగా వచ్చాడా, నీతో చెప్పడానికి వచ్చాడా? అతను లిమిట్స్ లో ఉండమని చెప్పండి. టైగర్, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? చెప్పండి. టైగర్, ఎక్కడికి? అదే ఆవిడ చెప్పారు కదా, బ్లూ క్రాస్ కి. వెనక బడతలు పగిలిపోదు. తీసుకెళ్ళకపోతే ఆవిడ, తీసుకెళ్తే వీడు. నేను ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? అంజలి, ఆడుకుంటూ ఉండమ్మా, ఇప్పుడు వస్తాను. ఓకే అంకుల్. ఎవట్రా వీడు? అలా ఆ రోజు ఏసీపీని అటాక్ చేసినప్పుడు చేతులు కట్టుకొని కొట్టింది ఇడేనా? మన మనిషి వీడు కాదు. హాయ్ దేవా. ఎవట్రా నువ్వు? ఇంట్రొడక్షన్ అడుగుతున్నాడు, ఇచ్చామంటావా? వద్దానా? కుషాన్ అడిగి కొడతాడు. లేదురా, టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్కి వచ్చేస్తా. నేనున్నంత వరకు నువ్వు ఆ ఫ్యామిలీని ఏం చేయలేవు. ఏం పిక్కుంటావో పిక్కో. రాయ్!
ఏంటి 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 దేవా వస్తే నాకు సిగ్నల్ ఇవ్వు, ఓకే? ఎందుకు? చెప్పింది చెయ్యి. అరే ఎందుకు? ఓ, అది కాదమ్మా నేను చెప్పేది విను. నేను అరే, చెప్పింది నువ్వు విను. చిట్టి బాగానే ఉంది. అక్క కంటే బాగుంది. అది ఒక్కలో ఉంది. గర్ల్ ఫ్రెండ్ ఏమోని నీకు కాంపిటీషనే.